నమస్తే అండి, నా పేరు సీతారత్న కుమారి. మనతో పాటు సిఎస్ రావు గారు ఉన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల సరళిని చూస్తే కనుక కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినాయి. అయితే ఈరోజు న్యూస్ పేపర్స్ చూస్తే కనుక అందులో వెస్ట్ బెంగాల్ ఒకటి హింసాత్మక సంఘటనలు జరిగినాయి, ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే వెస్ట్ బెంగాల్ హింసాత్మక సంఘటనలకి నిరంతరం జరుగుతాయి ఎలక్షన్స్ అప్పుడు. దాని పక్కన ఆంధ్రప్రదేశ్ ఉండడాన్ని మనం ఏ విధంగా చూస్తాం? సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రావు గారు. ఏంటి నిన్న జరిగిన ఓటింగ్ సరళిది ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక, జనరల్గా వెస్ట్ బెంగాల్లో చూస్తే చాలా భయంకరమైన హింసాత్మక ఘటనలు జరుగుతాయి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా. సో ఇంతకుముందు కమ్యూనిస్టులు ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చేసేవారు, తర్వాత మమతా బెనర్జీ గారు వచ్చినప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. సో ఆ వాటి సరసన ఆంధ్రప్రదేశ్ని నిన్న నేను న్యూస్ పేపర్లో ఈరోజు చూశాను. దీన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకు ఇలా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ విధంగా జరగడాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒకటి మేడం, ఎలక్షన్స్ నేను కూడా 4-5 ఎలక్షన్స్ దగ్గర రిపోర్ట్ చేశాను గ్రౌండ్ లెవెల్లో కూడా. ఎలక్షన్స్ అంటే హింసాత్మక సంఘటనలు కొన్ని జరగడం అనేది సర్వసాధారణం. ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్వహించినటువంటి తీరు, జరిగినటువంటి సంఘటనలు తీసుకుంటే కనుక అవి పెద్ద సంఘటనలని ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేనైతే అనుకోను. కారణం ఏంటంటే గతంలో ఎలక్షన్స్ అంటే కనీసం 5-6 మర్డర్లు, ప్రాణ నష్టం ఉండేది. బట్ సంఘటనలు అనేది లేకుండా జరగవు. పల్నాడులు అంటే అసలు ఆంధ్రప్రదేశ్ మనం భౌగోళిక చరిత్ర, దాని నేపథ్యం తీసుకొని అక్కడ ఉండేటువంటి సంఘటనలు తీసుకుంటే గనక ఈసారి సంఘటనలు తక్కువే అనుకోవాలి. కంపారిటివ్ గా తక్కువే అనుకోవాలి. ఎన్నికల కమిషన్ కూడా వీలున్నంత వరకు సజావుగా ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేసింది అని చెప్పి అనుకోవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు పల్నాడులో కొన్ని సంఘటనలు జరిగినాయి, అవి గతంలో కన్నా పోలిస్తే తక్కువ. ఇవి అంటే జరగకుండా ఉండాలని కోరుకోవాలి. బట్ ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి కాబట్టి సహజంగా ఎన్నికలు అనగానే ఇవి సర్వసాధారణంగా జరుగుతాయి, సాధారణం. అలాగే పొంగునూరు కిడ్నాప్ జరిగింది, ఏజెంట్లు ఒక చోట ఈవీఎంలు పగలగొట్టారు, మాచర్ల, ఇవన్నీ కామనే. అయితే ఓవరాల్ గా ఏంటంటే ఎన్నికలు సజావుగా జరిగాయి కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ గా మనకు వచ్చిన సమాచారం ఏంటంటే, అఫీషియల్ సమాచారం ఎలక్షన్ కమిషన్ నుంచి 81% పోలింగ్ అయింది ఆంధ్రప్రదేశ్ లో. సో అది మనం అప్రిషియేట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ని. వాస్తవంగా అంటే చిన్న తప్పులు అయితే ఉంటాయి. ఓవరాల్ గా చూసుకుంటే కనుక కొంచెం మనం బ్రాడ్వేలో ఆలోచిస్తే ఎలక్షన్ కమిషన్ కొంచెం ఉన్నంతలో బాగానే చేసిందని అనుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రావు గారు, చాలామంది దేశ విదేశాల నుంచి ప్లస్ ఇండియాలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల నుంచి తెలుగు వాళ్ళందరూ ఒక పట్టుదలతో, ఒక కసితో ఆంధ్రప్రదేశ్ని రక్షించుకుందామని వచ్చారా? ఏ ఉద్దేశంతో వాళ్ళందరూ ఈ రోజున వచ్చి 81%కి వెళ్ళిందంటే అందరూ రావడం వలన, ఓటు వేయడం వల్లనే జరిగింది. దీనికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి? అంటే ఇంత ఎక్కువగా ఓట్ పర్సంటేజ్ పెరగడానికి గల కారణం ఏంటి? ఒకవేళ ఓట్ పర్సంటేజ్ పెరగడానికి తెలుగుదేశం కూటమికి బెనిఫిట్టా, వైఎస్ఆర్సీపీ పార్టీకి బెనిఫిట్టా? ఒకటి దాని కంటిన్యూషన్ ఏంటంటే, ఒకవేళ తెలుగుదేశం పార్టీకి బెనిఫిట్ అయ్యి అధికారంలోకి వస్తే అట్టడుగుకి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారి వలన అవుతుందా బయటికి తీసుకురావడం? అంటే ఏం చెప్తారు? ఈ రెండు క్వశ్చన్లు కంబైన్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే, అత్యధిక సంఖ్యలో ఈసారి ఓటింగ్ వచ్చారు. చాలా మంది ఎవరు వచ్చారంటే, ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళు. 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న పీరియడ్ లో వలసలు కనుక చూస్తే గతం కంటే కూడా 100 times పెరిగిందని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి. 100 times. కేవలం కరోనా తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా కొన్ని లక్షల మంది మైగ్రేట్ అయ్యారని తెలుసు. ప్రధానమైన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? అక్కడ ఉపాధి లేదు, కరువు, మనకు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఏ విధంగా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందో మనకు తెలుసు. ప్రధానంగా కరోనా ఎఫెక్ట్ ఎవరిపైన పడిందంటే అది పేదల మీద, మధ్య తరగతి మీద పడింది. సో అక్కడ బతకడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక, సుమారుగా నాకు అనధికారికంగా చెప్తున్న దాని ప్రకారం దాదాపుగా
15 లక్షలు దాకా మైగ్రేట్ అయి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. ప్లస్ దీనికి తగ్గట్టు కిడ్నాప్స్ అవి కూడా ఎక్కువని గతంలో లేని విధంగా దాదాపు 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని చెప్పి లెక్కలు ఉన్నాయి. సరే వాటిని వదిలిపెడితే మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ. ఆ మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు కూడా ఎవరంటే అక్కడ చిన్న చిన్న బిజినెస్లు చేసుకుని ఉపాధి కోసం డైలీ రొటీన్ జీవితం కోసం పోరాడేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? బాంబే, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా ఇట్లా రకరకాల ప్లేసులకు వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు మే 13 జరిగినటువంటి పోలింగ్ రోజున సుమారుగా వచ్చినటువంటి వాళ్ళు 30 లక్షలు ఉంటారని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. 30 లక్షల మంది ఓటర్స్ మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు వచ్చారని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. వాళ్ళందరూ రాబట్టే పోలింగ్ 81% అయ్యింది. ఒకటి వాళ్ళు వచ్చినటువంటి తీరు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు పోలింగ్ సరళి, ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా ఒక క్లారిటీ తోటి ఓటర్స్ ఉన్నారు. ఆ క్లారిటీ ఎటువైపు ఉంది, కూటమి వైపు ఉందా లేదంటే వైసీపీ వైపు ఉందా అని అంటే ఎటువైపు ఉన్న ఒకవైపు అయితే ఉంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎటువైపు ఉండే అవకాశం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఉండే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటేనే అంత పోలింగ్ పర్సంటేజ్ అవుతుంది అనేది ఒక అభిప్రాయానికి రావచ్చు. పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. ఇవాళ పాజిటివ్ ఓటు ఉంది కాబట్టి మా పట్ల సానుభూతి ఉంది, వాళ్ళకి మేము సహాయం చేసాం అందుకే వచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు. సరే, ఆయన ఉద్దేశాన్ని మనం కాదన్నాం. పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉందని ఆయన చెప్పినటువంటి మాటల్లో నిజం ఉందా లేదా అని మనం కనుక విశ్లేషణ చేసుకుంటే డైరెక్ట్ లబ్ధి పొందేటువంటి వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. డైరెక్ట్ లబ్ధి పొంది ఉంటే గనక వాళ్ళు వలస వెళ్ళడానికి అవకాశం లేదు, వలస ఛాన్సే లేదు. ఒకవేళ ఏదన్నా వలస వెళ్ళినటువంటి వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారంటే చాలా మైన్యూట్ ఉంటుంది. సో కాబట్టి ఆ ఛాన్స్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వచ్చిన బ్యాడ్ థింగ్ ఏంటంటే వరుసగా 3 days సెలవులు వచ్చినాయి. శనివారం, ఆదివారం, సోమవారం. వాళ్ళకునే ఓట్ బ్యాంక్ అక్కడ తన ఉచితాలు ఇస్తున్నారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ నాదే అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒకవేళ అది బెంచ్ మార్క్ అనుకున్నప్పటికీ ఇప్పుడు వీళ్ళందరూ అక్కడికి 2 days బ్యాక్ వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఈ శనివారం, ఆదివారం అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఈ సామాజిక పెన్షన్ వాళ్ళు లేదా విద్యా దీవెన లాంటి నవరత్నాలు లబ్ధి పొందేటువంటి వాళ్ళకి చాలా వరకు అవేర్నెస్ కల్పించారు. హాలిడేస్ రావడం ఇది కాదు మీకు ఇచ్చేటువంటి 2,000, 3,000 దీనికి కాదు, మన రాష్ట్రం బాగుపడాలంటే కనుక ఇక్కడ మైగ్రేట్ మన పని మనమే చేసుకోవాలి, ఇక్కడే ఉండాలనే యాంగిల్లో వాళ్ళు చదువుకుని ఇతర ప్రాంతాల్లో పడినటువంటి బాధలు అది అక్కడ వాళ్ళు కొంతవరకు మార్చారు అనేది ఒకటి. ఈ కారణాలతోటి పోలింగ్ బాగా అయ్యింది. ప్లస్ అది టువర్డ్స్ కూటమికి ఉందనేది మనం ఒక అభిప్రాయానికి రావడానికి ఛాన్స్ ఉంది.